అందరూ కొంచెం చీడపడి కూడా పడింది పులుసు టీం మోద్ది మొత్తం రెడీ అయిందిగా దించే మరి ఇంకా ఒకసారి లేపు మొక్క కొడుతుంది లేదా చూద్దాం. సూపర్ దించే ఇంకా ఓకే. చేపల పులుసు రెడీ అయిపోయింది, ఇంకా చేపలు ఫ్రై చేయాలి. అది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. వేసి ఏ కొంచెం ఓకే. నెక్స్ట్ చేపల ఫ్రైయా ఏంటి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐటమ్స్ చెప్తావా? చెప్పు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసావు, సాల్ట్ 3 4 అంతేనా? అంతే. మా నాన్నకి చాలా ఇష్టం చేపల ఫ్రై అంటే. ఇంతకీ ఏం చెప్పాడు నీకు? మొక్క తిన్నమ్మా, ఫ్రై అయితే మొక్క తింటాను. మొక్క ఏ మొక్క? చేపల మొక్క. చేపల పులుసు తిన్నాను, ఫ్రై అయితే కర్రీ. పులుసులోదేమో మొక్క తినను, పులుసుతో భోజనం చేస్తా. ఫ్రై చేయి మొక్క తింటా, చేపల మొక్క తింటా. అంటే చారుతో తింటా, ఫ్రై మొక్క తింటాడు అంటున్నా. ఓకే. కారం, పసుపు, సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం నిమ్మకాయ పిండి వేసుకుందాం. నిమ్మకాయ కట్టపోయి మీద ఈ రోజు రాజీ వాళ్ళ అత్తమ్మ కోసం చాలా కష్టపడుతుంది. ఆయిల్ కూడా పోసేసుకుందాం. కొంచెం ఎందుకు, కొంచెం ఎక్కువ పోయి, ముక్కలు చాలా ఉన్నాయి కదా. సరిపోద్దిలే. సరిపోద్దా? ముందు పులుసు మరుగుతుందేమో, దాని పని చూడకూడదు. పులుసు మరగనే బాగా తిక్కుగా అవ్వాలి. తిక్కు కావాలా? తిక్కు కావాలంటే ఏంది అర్థం నాకు తెలియదు. మరి అంత నీళ్ళగా కాకుండా గ్రేవీగా దగ్గరగా అవ్వాలి. చిక్కగా అవ్వాలనే. సరిపోద్దిలే. పేస్ట్ బాగా అయింది రెడీగా. పేస్ట్ బాగా అయిన తర్వాత చేప ముక్కలు పట్టించాలి. చేప ముక్కలా? అవును. ఏం చేపలు? రాగండి. రాగండి. తెల్ల చేపలు. నా కూతురు కూడా వంట చేయబోతుంది. మొత్తం ఒకసారి మళ్ళీ పేస్ట్ చాలదేమో, కొంచెం ఘాట్లు పెట్టాల్సింది. ఎందుకు? సరిపోయింది బావా, పలసాగా ఉన్నాయి కదా. అదే పెద్ద అయితే ఘాట్లు పెట్టినా బాగుండేది. నాన్న పక్కరా నాన్న, అటు చేయకండి గోలా. మొత్తం అలాగా మసాలా మొత్తం దట్టించాలా చేప పట్టే విధంగా. మరో పక్క కట్టెలు పోయి బాగా మరుగుతూ ఉంది, బాగా మండుతూ ఉంది. దాంట్లో చారు మాత్రం బాగా మరుగుతూ ఉంది. అదిగోండి, నేను అబద్ధం చెప్పానా? చూడండి ఎలా మరుగుతుంది, డ్యాన్స్ చేస్తూ ఉంది. త్వరగా చేపలు ఏమని. ఈ చేపల పులుసు వీడియో చూడాలనుకుంటే ఫస్ట్ బ్లాగ్స్ పోస్ట్ చేసాము. రాజ్కుమార్ మీద ఫ్రాంక్ కూడా చేశాను చేపల పులుసు మీద. ఏంటంటే దేశకొన్న మసి రాజ్కుమార్కి పూసి అనమాట. మన దాకా ఇంత దాకా నల్లగుండి మిర్చిపోయింది, ఇప్పుడే తుడుచుకుంది శుభ్రంగా. ఆ వీడియో చూడాలనుకుంటే మన వీడియో ఛానల్లో ఉంటుంది, చూడండి. సరే, మసాలా బాగా దట్టించేసింది. ముక్కలు మొదలు చూస్తుంటేనే ఇంకా ఏం చెప్పేది మ్యాగ్నేట్. పులుసు మరగాలి, కర్రీ దించాలి కదా. అవి అయిన తర్వాత ఫ్రై చేస్తా. మరి పలావ్ ఎప్పుడు చేస్తావు? పలావ్ ఈ 2 అయితే ఇంట్లో చేస్తావా లేకపోతే ఇక్కడ చేస్తావా? ఇక్కడే చేస్తావా? వాళ్ళ అత్త కోసం గ్యాస్ ఈరోజు సేవ్ చేస్తుంది బాగా. ఎందుకు ప్లేట్లో ఉంచుకోదు? దీంట్లో మళ్ళీ ముక్కలు వండేలే, విడిగా ఉంది కదా. కర్రీలో ముక్కలు కూడా కలుపుతాం. వద్దులే నానా, అందుకనే బాగున్నాయి కదా ముక్కలు, బాగా సూపర్గా ఉన్నాయి రాజీ. దగ్గర ఉండే సైజు ప్రకారంగా కట్ చేసుకుంటామే. అవి మూత పెట్టు, ఏం పడకుండా దూరంగా పెడతారు. నెక్స్ట్ ఈ కూరలోకే. సర్లే, కూరలో వీడియో కూరలోకే పెడదాం. అందరూ కొంచెం చీడపడి కూడా పడింది. పులుసు బాగా మరుస్తుంది, పులుసు మరిగింది, దించుకుందాం. టీం మోద్ది మొత్తం. ఇప్పుడే మంట తీసి రెడీ అయిందిగా, రెడీ అయింది. దించే మరి ఇంకా ఒకసారి లేపు మొక్క కొడుతుంది లేదా చూద్దాం. సూపర్ దించే ఇంకా ఓకే. చేపల పులుసు రెడీ అయిపోయింది, ఇంకా చేపలు ఫ్రై చేయాలి. అది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. వేసి ఏ కొంచెం సరిపోయింది. ఓకే. నెక్స్ట్ చేపల ఫ్రై. చేపల ఫ్రైయా?
గంట పెట్టి మ్యాగ్నేట్ చేసావు రాజీ. అవును, ముక్కలు బాగా మసాలా పట్టేసింది. బాగా పట్టింది. నూనె పోసావా? లో ఫ్లేమ్లో ఫ్రై చేయి. హై ఫ్లేమ్లో చేసావు అనుకో పై పైన మాడి లోన ఉడకదు. అర్థమైందా? మంట తగ్గించుకో లేకపోతే. 3 ముక్కలు చేస్తాను. మరి ఎంతవరకు వచ్చింది? ఫ్రై బాగా అయిపోయింది. స్మెల్ మాత్రం మామూలుగా అట్లా ముక్కలు పగిలిపోతున్నాయి. సన్న పీసుల్లా కూడా ఇంతవరకు చిదిరిపోవాలి కదా ముక్క. అవును, కల్లిప్పలా బాగా ఫ్రై అయిన తర్వాత కల్లిప్తా. బాగుంది. రెడీ అయినా తీసేయి అటైతే ఒకటిది. ఓకే, వాడు అవి మొత్తం లాగుతారమ్మా. సరే మీతో కూడా ఎట్నే ఫ్రై చేయ మరి. ఇంకా సూపర్గా ఉండే. పంతుల్లో వేసేదంటే కదా, ఇంకా కార్న్ఫ్లోర్ అయిపోతారు. అవునవును. ఏం లేదు, కొత్త కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏమైనా ఇది పెట్టేసి త్వరగానే మరి భోజనం చేద్దాం. ఇంకా అయినా ఫ్రై అయినాయా? ఇంకా యాగాలంటే ఏంటి ఎర్రగా? కొంచెం ఫ్రై అయినట్టే, ఇంకో కొంచెం అవని కరకరలు ఆడితే బాగుండదు. నూనె అడగాల్సింది. అవి తీసినాక కొంచెం పోద్దాం నూనె. ఇంకెన్ని ఉండేలే, ఇంక 4 ఉంది. చాలదేమో. యాగ